పేమెంట్స్ ఎవరికి ఏం సప్లై అవుతున్నాయని ఇవన్నీ అఫీషియల్ ఎవిడెన్స్ కదండి వర్మ గారు. రైట్ రైట్ ఓకే 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 అండి, చర్చిద్దాం. శేఖర్ రెడ్డి గారు, ఇదండి రామకృష్ణ గారు మాజీ జడ్జి, ఆయన చేస్తున్న ఆరోపణలు పెద్దిరెడ్డి గారికే మొత్తం ఉంది. అసలు జోగి రమేష్కి సంబంధం ఏంటి తంబాలపల్లిలోని? సార్ నమస్తే అండి వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి 990 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులను తలనారికేస్తామన్న వాళ్ళు డిబేట్ లో కూర్చొని మాట్లాడుతుంటే ఇలాంటి మాటలు కాక ఏమొస్తాయి? అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి తల నరుకుతామని లేదు. ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడేది తప్పుడు కూతలు పోయొద్దు, తప్పుడు కూతలు పోయొద్దు. పర్సనల్ గా వద్దు, ఒక్క నిమిషం అండి. శేఖర్ పర్సనల్ గా వద్దండి, ఆయన అంటలేదు అంటున్నారు. రికార్డు చూపించమంటున్నారు, మీ దగ్గర ఉంటే చూపించండి. ముందు పాయింట్ లోకి రండి. ఓకే ఓకే రామకృష్ణ గారు నేను మాట్లాడుతున్నాను సరే నేను మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారు నేను మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. శేఖర్ వినండి. సరే నేను మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నాను, మీరు ఒక్క నిమిషం ఉండండి. శేఖర్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శేఖర్ ఆయన అంటలేదు అంటున్నారు, మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. మీరు ముందు ఈ పాయింట్ లోకి రండి, లెక్కర్ దాంట్లోకి. సార్ ఎల్లో ఛానల్ లో కూర్చొని మాట్లాడింది ఎవరో చూడనటువంటి. సరే ఓకే, ఉంటే చూపించండి. ఆయన అంటలేదు అంటున్నారు ఇప్పుడు టాపిక్. సార్ వర్మ గారు వాళ్ళు మాట్లాడడం సేపు కామ్ గా ఉన్నారు. అంతే అంటున్నారు. ఇప్పుడు పర్సనల్ గా ఎందుకు ఆయన కాదు అంటున్నారు కదా, ఆ టాపిక్ వదిలేయండి. ఆ టాపిక్ వదిలేయండి శేఖర్, టైం వేస్ట్. ఆ టాపిక్ వదిలేయండి, ముందు లెక్కర్ దాంట్లో రండి. సరే వెయిట్ అండి. రామకృష్ణ గారు శేఖర్ సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. వాటి తీస్తారు ఆగండి. సార్ వర్మ గారు ఆయన పెద్దిరెడ్డి గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేసినా నేను కామ్కు వింటూ ఉన్నా. నేను మాట్లాడినప్పుడు అతను విని రాసుకొని మాట్లాడితే సభ్యత సంస్కారం ఉంటుంది, గౌరవిస్తాం. కాకుండా మధ్యలో వస్తే రిటైర్డ్ జడ్జి సరే ఓకే అండి, ఓకే. ఎందుకు కాంట్రవర్సీ? పాయింట్ లోకి రండి, మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. ఏదైతే పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద ఆరోపణ చేశారు అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి గారు, అదే ఆయన రిటైర్డ్ జడ్జిగా న్యాయమూర్తిగా పనిచేసిన ఆయనకి న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు. న్యాయమూర్తిగా పనిచేసిన ఆయనకి దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు, ఏమీ లేవు. కానీ పెద్దిరెడ్డి గారి మీద మాత్రం ఏ ఆధారంతో చేస్తారు? షో మీ వన్ ఎవిడెన్స్. అలా కాకుండా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి నరంలోని నాలుక పెట్టుకొని అటు ఇటు తిప్పుతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు. ఒక్క ఎవిడెన్స్ పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద. మిస్టర్ జడ్జి రామకృష్ణ గారు, ఏదైతే పెద్దిరెడ్డి గారి కుటుంబం అంటే మీకు పడదు, ఆయనకి మీకు విభేదాలు ఉన్నాయి, ఇక్కడ కేసు నడుస్తుంది కాబట్టి పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద వేయాలి. కట్టా సురేందర్ నాయుడు ఎవరయ్యా? పెద్దిరెడ్డి గారి శిష్యుడా? డబల్ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన్ని క్షమాభిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ బయటకు తీసుకొచ్చిన 2016లో. ఆయన పెద్దిరెడ్డి గారి శిష్యుడా? ఆయన ఏదైతే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. మరి పెద్దిరెడ్డి గారి కుటుంబం గురించి ఎలా మాట్లాడతారు? సో మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సార్ వర్మ గారు, ఈ కేసు అక్టోబర్ 3వ తారీఖున ఎక్సైజ్ శాఖ అధికారులు చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నకిలీ మద్యం రాకెట్ మొత్తాన్ని కూడా ఏదైతే ఛేదించారు. ఎలా ఛేదించారంటే జయచంద్రన్ రెడ్డికి సంబంధించినటువంటి పాల వాహనం మాటికి షాపుల దగ్గరికి వెళ్తుంటే ఇదేంట్రా ఇది పాల వాహనం షాపుల దగ్గరకు వస్తుంది అని చెప్పేసి లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ మేరకి ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్న వాళ్ళు వచ్చేసి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేసి ఆ రాకెట్ ని పూర్తిగా బయటకు కనుగొనడం జరిగింది. కనుక్కున్న తర్వాత 6వ తారీఖు వరకు ప్రభుత్వం నుంచి కానీ ఎల్లో మీడియా నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా కిక్కుడు మనకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. మాట్లాడకుండా కరెక్ట్ గా 7వ తారీఖు సార్ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. జయచంద్ర రెడ్డి గారు ఎవరైతే పెద్దిరెడ్డి గారి మనిషి అని, పెద్దిరెడ్డి గారి మనిషి అయితే మీరు ఎందుకు టికెట్ ఇచ్చారా? పెద్దిరెడ్డి గారి మనిషి అయితే లోకేష్ ముడుపులు తీసుకొని ఎందుకు ఇచ్చారు మీరు టికెట్? పెద్దిరెడ్డి గారి మనిషి లిక్కర్ దందా చేస్తున్నారన్నారుగా. ఆయన ఎన్నికల అఫిడవిట్ లోనే ఉంది, ఆఫ్రికాలో నాకు మద్యం వ్యాపారం ఉందని చెప్పి. మరి అలాంటి వ్యక్తికి మీరు బీ ఫార్మాట్ ఇచ్చారు.